వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఆ రహదారి పూర్తిగా వరదమయంగా మారిపోయింది. కాజా టోల్ ప్లాజా లిటరలీ చెరువును తలపిస్తోంది. రెండు వైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు ముందుకు కదలడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. టోల్ ప్లాజా దగ్గర నుంచి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే విజయవాడ గుంటూరు మార్గం పూర్తిగా వరద నీటిమయంగా మారిపోయింది. ఎక్కడ రోడ్డు కనబడట్లేదు. వాహనాలు అయితే ముందుకు కదులుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వాహనాలు కూడా చాలా మేర నీటిలో మునిగి కనిపిస్తూ ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఇటువైపు అటువైపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు కదిలి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. విజయవాడ గుంటూరు మధ్య రాకపోకలు చాలా ఇబ్బందికరంగా మారిపోయాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా నిన్నటి నుంచి విపరీతంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో నగరం లోపలే కాదు రెండు నగరాల మధ్య రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. పూర్తిగా రహదారి నీటిమయం కావడంతో వరద నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. టోల్ ప్లాజా చుట్టుపక్కల పూర్తిగా చెరువును తలపిస్తున్న వాతావరణం. దీంతో వాహనాలు ముందుకు కదలడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.